వెంకటేశ్వర్లు గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. చూస్తూనే ఉన్నాము, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి బీఆర్ఎస్ రకరకాలుగా విమర్శలు అయితే గుప్పిస్తుంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీరు ఏదైతే గతంలో విమర్శిస్తూ వచ్చారో, మంత్రివర్గ విస్తరణ చేయట్లేదు, ఖాళీగా ఉన్నాయంటూ కూడా మీరు ఏదైతే విమర్శించారో, ఇప్పుడు ఆ అంశం పైన ఫోకస్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమంటారు? ఈరోజు కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ స్థాయిలో కనపడుతుంది. 40 సార్లు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్లి ₹4 తీసుకొచ్చింది లేదు, 6 మినిస్టర్లను ఫిల్ చేసింది లేదు. కానీ ఈరోజు ఉగాది ముందు ఏదో కొలిక్కి వచ్చింది, 6లో 4 మినిస్టర్లను కన్ఫర్మ్ చేస్తాం అనేది ఏదో చర్చ నడుస్తుంది. కానీ ఇలా అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆగమైపోయి క్రైమ్ రేట్ 22% పెరిగి 70,000 కోట్లు 16 నెలల్లో ఇన్కమ్ తగ్గిపోయి అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో తీవ్రంగా నష్టం జరుగుతుంది. వీళ్ళు కాన్సన్ట్రేషన్ ప్రజల మీద పెట్టకుండా, పంటల మీద పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇవాళ 11 జిల్లాలలో దాదాపుగా 8 లక్షల మంది రైతులు వాటర్ లేక పొలాలు ఎండిపోతున్నాయి. కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయింది. ఒకవేళ కనుక వీళ్ళు మినిస్టర్లు ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇమీడియట్లీ 6 4 బీసీలకు ఇచ్చి 2 ఎస్సీలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే ఇప్పుడున్న కేబినెట్ లో దాదాపు 2 తీసేసే పరిస్థితి కనపడుతుంది. మాకున్న సమాచారం ప్రకారం ఉగాది లోపే చీఫ్ విప్ 6 మినిస్టర్లను వేస్తామని ప్రజలు ఆశించరు. కానీ ఆ స్థాయిలో ఖర్గే గారు గాని, వేణుగోపాల్ గారు గాని, మీనాక్షి నటరాజన్ గాని వర్క్ చేయకుండా ఇక్కడ కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయిందని చెప్తే ఎవరు పట్టించుకునే స్థాయిలో లేరు. రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీకి వెళ్లిండు, కనీసం ఒక చీఫ్ విప్ నేలే, కనీసం అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయలే. ఇలా హోమ్ మినిస్టర్ లేక, ఇలా రైల్వేలో ఒక అత్యాచారం జరిగితే MMTS లో దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. గౌరవ రేవంత్ రెడ్డి గారు దానికి తక్షణం ఎంక్వైరీ చేసి ఆయనే గౌరవ హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, దాని మీద మాట్లాడాలి. ఇలా 6 మినిస్టర్లు ఇమ్మీడియట్ 16 నెలల్లో భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇన్ని నెలలు ఇన్ని శాఖల మీద మంత్రులు లేకుండా, సమీక్షలు లేకుండా వదిలిపెట్టిన దాఖలాలు ఉన్నాయండి. నాకు అర్థం కాదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే, మీరు కాలం నడిపియకుండా గడియల పాలన మీరు అన్నారు కదా, గడియల పాలన మీరు పక్కన పెట్టి మీరు కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితి ఏంటండి? మీ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడుందండి? మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది ఇలా ప్రజలు మొత్తం. మీరు పాలనను గాడిలో పెట్టే మీరు 6 మినిస్టర్లను ఫిల్ చేసి ప్రజలు గెలిచిన హామీలు నెరవేర్చండి. మీరు మినిస్టర్లే ఇవ్వలేకపోతున్నారు. ఇక 3.5 సంవత్సరాలు ఉన్నది. ఇక మీ పాలన ఎక్కడ జరిగిపోతుంది? ఇవాళ మీ పాలనలో 70,000 కోట్లు డెఫిసిట్ అని గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమన్నా అంటే కేసీఆర్ గారి మీద అప్పులు చేసిండు అంటారు. అప్పులు ఎక్కడ చేసినాం? 6 లక్షల అప్పులు అంటున్నారు. FRBM గైడ్ లైన్స్ కు, RBI గైడ్ లైన్స్ కు లోపలనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆధీనంలోనే మేము అప్పులు చేసినాం తప్ప ఎక్కడ దేశంలో అప్పుల పరిస్థితిలో మనం 6వ స్థానంలో ఉన్నాం. అట్లా అనుకుంటే మీరు 16 నెలలల్లా 1,85,000 కోట్లు అప్పు చేశారు. మరి మీరు ఆ 1,85,000 కోట్ల అప్పు ఎక్కడ వచ్చింది కూడా చెప్పట్లేదు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిపోయిన తెలంగాణలో 6 మినిస్టర్లను 4 బీసీలను వేసి మీరు న్యాయంగా ప్రజలకు పాలన అందించాలి. ముస్లింలు లేరు, ఒక ఎస్టీ లేరు. ఎవరికి ఇచ్చారు మీరు? ఎక్కడెక్కడో మొత్తం రెడ్డిలకు ఇచ్చారు. ఈ రోజున్న పరిస్థితిలో డీలిమిటేషన్ అంటున్నారు. ఆ డీలిమిటేషన్ గురించి మీకు క్లారిటీ లేదు. దీని మొత్తం చర్చ అంతా ఒకవైపు మలుతున్నది. మీరు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి సంక్షేమ ఫలాలు ఇవ్వాలి, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలి. ఇలా వాటర్ లేక విద్యార్థులకు ఈ మహాత్మా పూలే స్కాలర్షిప్, ఓవర్స్ స్కాలర్షిప్ గురించి 7,000 మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫండ్స్ గురించి ఆలోచన చేయడం లేదు. చాలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. దాని గురించి మాట్లాడడం లేదు. ఏమన్నంటే బీఆర్ఎస్ పార్టీ మీద మినిస్టర్లు, అఫీషియల్ స్పోక్ పర్సన్ గౌరవ రేవంత్ రెడ్డి గారు పతాకం బూతులు తిడుతున్నాడు. మీరు బూతులు తగ్గించి అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ 6 మినిస్టర్లను ఫిల్ చేసి బీసీలకు న్యాయం చేయండి. మీరు ఇస్తున్న బీసీ బిల్లులు కూడా అక్కడ 9th షెడ్యూల్లో చేస్తారో చేర్చారో అగరమ్య గోచరంగా ఉంది. పార్లమెంటులో మోడీ గారు ఒప్పుకుంటారా? 9th షెడ్యూల్ చేస్తారా? దానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం క్యాప్ ఉంది. ఇవన్నీ సమస్యలు పెట్టుకుని మినిస్టర్లను వేయకుండా, చీఫ్ విప్ లేకుండా, కార్పొరేషన్ల చైర్మన్ లేకుండా, అడ్మినిస్ట్రేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు 40 సార్లు ఢిల్లీకి పోయిండు, ₹4 తీసుకురాలేదు. దీని మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా క్లారిటీ ఇవ్వాలి. ఇంకా సో ఇక్కడ మరి కోటేశ్వరరావు గారు చెప్పిన అంశాలు మీరు క్లియర్ గా వినడం జరిగింది. దొందే అంటే మీరు రేవంత్ రెడ్డి గురించి విమర్శిస్తే అక్కడ కేసీఆర్ గురించి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఏమనుకోవచ్చు? అండ్ ఇంకొకటి, ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి ఆలస్యం అవుతుందంటూ కూడా మీరు విమర్శిస్తున్నారు కదా. మరి గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా కేబినెట్ విస్తరణ ఆలస్యమైంది. మరి దీనికి మీరు వారిని విమర్శించడం ఇది సమంజసమేనా? ఇప్పుడు కోటేశ్వరరావు సార్ ఏమన్నాడంటే, ఎక్కడున్న అడ్మినిస్ట్రేషన్ హౌస్ లో ఉన్నా, ఫామ్ హౌస్ లో ఉన్న తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ సాఫీగానే సాగింది, దొందే అని విషయాలు సార్ విశ్లేషణ.
ఇంకోటి ఏంటంటే గౌరవ మా అన్నగారు వెంకటస్వామి ఏమన్నాడంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 4 నెలలు లేట్ చేసిందని చెప్పిండ్రు. 4 నెలలు లేట్ చేయలేదు, దాదాపు 3 నెలలు లేట్ జరిగింది. దాని తర్వాత కేసీఆర్ గారు అందరినీ పిలిచి మాట్లాడి కేబినెట్ విస్తరణ జరిగింది. 10 సంవత్సరాలు ఏం జరిగింది అనేది, అంతకుముందు 14 సంవత్సరాలు ఏం జరిగింది అనేది గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. అన్న సార్ ఆధ్వర్యంలో పనిచేసింది జేఏసీగా, TLF గా. నేనేమంటే రాజకీయ అంశాలు, రాజకీయ ప్రతిదాడిని సరే సరే రాజకీయ ప్రతిదాడులు అనేది ఏ పార్టీలైనా ఉంటే అవి అంశాలు మాట్లాడాలి, రాజకీయ అంశాలు. కానీ వాస్తవాలను ఎవరైనా ఒప్పుకోవాలి. వాస్తవాలు ఒప్పుకోకుండా బాగానే ఉందనేది గంభీరంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇలా లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాటర్ ఎట్లు ఇచ్చింది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతుంది? లాస్ట్ గవర్నమెంట్ లేట్ నైనా మసిబాద్గా అన్నా చేసిన పైపులు మొత్తం కూడా పగిలిపోతాయని ముందే చెప్పిన అవే పగిలిపోయినాయి. ఎక్కడో ఒక దగ్గర పగిలిపోతాయి అన్న, ఎక్కడో ఒక దగ్గర నష్టం జరుగుతుంది. దాని గురించి కాదు కదా. ఇప్పుడు ఇవాళ 11 జిల్లాలలో 8 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా మీరు ఏ సలహా ఇచ్చినా కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం వెంకటేష్ అన్న. అయితే నేను ఏమంటున్నానంటే మీరు తీసుకొచ్చినటువంటి 6 గ్యారెంటీ 420 స్కీములు మీరు ప్రవేశపెట్టినటువంటి వివిధ అంశాలు కూడా అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మూసీ కూడా ఫెయిల్ అయింది, హైడ్రా ఫెయిల్ అయింది. బీసీ కులగణన చేసి సంచార జాతులను, సేవా కులాలను, బీసీలను తక్కువ చూపెట్టారు. ఎట్లా తక్కువ చూపెట్టారు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 3.5 కోట్ల ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో. అంటే మీరు ఓన్లీ పాపులేషన్ 3.5 కోట్లు అంటారు. అంటే దాదాపుగా 33 లక్షల మందిని 3 లక్షల కుటుంబాలకు మీరు రీచ్ కాలేకపోయింది గవర్నమెంట్. నేను డెడికేషన్ కమిషన్ అడిగినా, బీసీ కమిషన్ అడిగినా క్లారిటీ లేకుండా పోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ విధానపరమైన పరిపాలనలో వైఫల్యం చెందింది అనేది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్. ఒకవేళ మా దగ్గర తప్పులు జరిగిన మాట వాస్తవమే కాబట్టి మిమ్మల్ని గెలిపించారు. మీరు గెలిపించినటువంటి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి వాళ్ళు ఎదురుదాడి చేయకుండా ఆపి మీ పాలనను ప్రజల మీద పెట్టుకోవాలి. కానీ మీరు ఆ పైపాల కొట్టిరు, మీరు కేసీఆర్ బూతులు తిట్టిండంటే ఇప్పుడు బూతులు తిట్టడానికే 16 నెలలు తడిపోయింది కదన్నా. నేనేమంటున్నా అంటే మీకు గౌరవంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి మీకు ఇచ్చారు. మీరేం చేస్తున్నారు? మీ ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా మరో బీఆర్గా తెలంగాణను విధ్వంసం చేస్తున్నారు. మీరు పెట్టినటువంటి బడ్జెట్ లో మీకు తీసుకొచ్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో ఒక్కటి కూడా లేదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇవాళ మొత్తం 11,000 కోట్లు ఇచ్చారు. 11,000 కోట్ల మీరు ఎన్ని కోట్లకి ఎలిగేషన్ చేస్తారో కూడా తెలియదు. అంటే మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఎక్కడ పోయింది? మీరు బీసీ సప్లాన్ అని చెప్పారు, అది ఫెయిల్ అయింది. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఈ చర్చ సరిపోదు. మీరు పరిపాలన చేయండి, సంక్షేమం చేయండి, ప్రజలకు మేలు చేయండి. అదే గాని మీరు అది చేసిర్రు, మీరు కోతి కొమ్మెక్కింది కదా అనే అంశాలు మాట్లాడొద్దు. ఒకవేళ రాజకీయ అంశాలు ఉంటే రాజకీయ అంశాలు వ్యతిరేకించండి, ఎవరు మాట్లాడినా దాన్ని వ్యతిరేకించండి. కానీ పాత రికార్డులు వేసి అడ్మినిస్ట్రేషన్ పక్కన పట్టేసి ఇలా SLBCలో సొరంగంలో 8 మంది చనిపోయారు, దాదాపు నెల దాటింది. దాని మీద రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక్కటే కాదు, నేను ఏమంటున్నానంటే ఇలా దేవాదులలో కేసీఆర్ గారు పట్టించుకొని ఫండ్స్ ఇస్తే ఇలా మీరు నీళ్లు ఇస్తే కేసీఆర్ పేరు వస్తుందని నీళ్లు ఆపుతున్నారు. కాళేశ్వరంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, లిఫ్ట్ నీళ్లు చేయకుండా మీరు రిజర్వాయర్ నీళ్లు పెంచకుండా మీరు మేడిగడ్డని చూపిస్తున్నారు. మేడిగడ్డ అంత పెద్ద వరద వచ్చినా కూడా స్టాండ్ అయి ఉన్నది. అంటే ప్రజలు వస్తూ వాస్తవం గ్రహిస్తున్నారు. ఇప్పటికీ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? 1 year అయింది ఎలక్షన్ అయిపోయి, సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి. సర్పంచ్ ఎలక్షన్ మీద మీరు క్లారిటీ ఇవ్వడం లేదు, ఎంపీటీసీలో జడ్పీటీసీ క్లారిటీ ఇవ్వలేదు. వాటి గురించి ఆలోచన చేయండి తప్ప పతాకం కేసీఆర్ ను, కేటీఆర్, హరీష్ రావు ఎదురుదాడి మానేసి మీరు సంకట పాలన మానేసి మేలు పాలన చేయండి. ఇలా ఎలక్షన్ పెట్టండి, ఇమీడియట్ ఎలక్షన్ పెట్టండి, జడ్పీటీసీ, సర్పంచ్. దాన్ని మేము గౌరవిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తీసుకొచ్చినటువంటి అంశాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చర్చ సరిపోదన్నా. అంటే వెంకటేశ్వర్లు గారు జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుందా బీఆర్ఎస్? అసలు కాంగ్రెస్ ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తం లీడ్ చేస్తుంది. ఇక కాంగ్రెస్ అనేది కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ 32 జిల్లా పరిషత్ చైర్మన్లు మా అధీనంలోనే ఉన్నాయి. ఇప్పటికీ 140 మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లు మా దగ్గరనే ఉన్నారు. మాదే స్టాండ్ ఉంది. ఓన్లీ కొంత మెరుగా 1.85% తోని మీరు కొన్ని 20 ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు. మీరు గెలిచిన దాని మీద మీ పరిపాలన జరగాలి. కానీ పతాకం 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్న, జీడిపి ఎక్కడ పోయింది, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగింది,
బీసీలకు ఎంత ఇచ్చినాము 1100 బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు పెట్టినాము 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అవన్నీ మర్చిపోయి పైపులు వలిగినాయి, కేసీఆర్ దొరకలేదు. కేసీఆర్ రావకుండా ఎక్కడికక్కడ పాలన జరిగింది, సంక్షేమం జరిగింది, ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందలేదు.